దాంట్లోపలికి పోతున్నట్టు ఉంది. డిస్క్రైబ్ చేస్తున్న కొద్దీ మరింత గాఢమైన డీపర్ అండ్ డీపర్ రిలాక్సేషన్ అండ్ ఎనర్జీ. చాలా సూక్ష్మంగా ఉంది అక్కడ. ఓకే. చాలా క్లారిటీ ఉంది. ఓకే. yes, feel your master. ఒక ఎనర్జీ లెవెల్ ఉంది. ఓకే. దాంట్లో చాలా క్లియర్ గా ఆది శంకరాచార్యులు క్లియర్ గా కనపడుతున్నారు. అతను ఫేస్ క్లారిటీ కాకుండా అతను నాలుగు పక్కల ఉండే ఒక గ్లో, ఇట్ ఈస్ అట్రాక్టింగ్ మీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫీల్ ద ఎనర్జీస్ ఆఫ్ దట్ వండర్ఫుల్ మాస్టర్. వారి యొక్క శక్తిని, వారి యొక్క ప్రకంపన స్థాయిని మీరు చక్కగా ఫీల్ అవ్వండి. వారి నుంచి వెలువడుతున్నటువంటి వైబ్రేషన్స్, శక్తిని, ప్రకంపనలను పూర్తిగా రిసీవ్ చేసుకుంటూ పొందుతూ ఎలా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అడగండి మీకున్నటువంటి ప్రశ్నలు. మీ దైనందిన డైలీ లైఫ్ కానీ, మీకున్నటువంటి ప్రొఫెషన్ గురించి కానీ, యూ విల్ గెట్ టెలిపతిక్ మెసేజ్ ఫ్రమ్ హిమ్. వారి నుంచి మీరు చక్కగా కావాల్సినటువంటి మెసేజ్ తీసుకుంటారు. అడగండి. ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నారు? ఫీల్ దట్ ఎనర్జీ. ఎందుకు పీపుల్ ఇంత సఫర్ అవ్వాలి? ఓకే. ఏమని బదిలిస్తున్నారు? It is related to past lives. Okay. It is related to your karmas. Yes. And it can be cleaned off. Yes. కర్మను ప్రక్షాళనం చేసుకోవచ్చు అంటున్నారు. ఓకే. అది క్లీన్ చేస్తే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఓకే. ఒక డాక్టర్గా అడగండి, ఎందుకు ఇప్పుడున్నటువంటి సమస్యలు, జబ్బులన్నీ మందులతో సరిచేయడం ఎంతవరకు సబబని? ఒక ఎండి ఫిజిషియన్ గా. చాలా వరకు మనం క్లీన్ చేయలేము, అవన్నీ మెడిసిన్స్ తో ట్రీట్ చేయలేము. వేరే ఏదైనా దారి ఉందా దీంతో అనేది ప్రాసెసెస్ అన్ని ట్రీట్ చేయొచ్చు అనేసి? దానికి సమాధానం శంకర్ల వారి నుంచి మెడిటేషన్. వెరీ గుడ్. మెడిటేషన్ చేస్తే అన్నిటికీ నివారణ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ విధంగా మెడిటేషన్ చేయడం వల్ల నివారణ జరుగుతుంది, సమస్యలను పరిష్కరించుకోవడం వీలవుతుంది? అన్ని మన బాడీలో ఉండే బాధలు బ్రెయిన్ తో సంబంధించినవి. ఆ బ్రెయిన్ ని మనం ఒక సూక్ష్మ స్థానానికి తీసుకువెళ్తే, ఒక దారిలో చూపిస్తే అది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి తానుగా మెల్లగా మిగతా అన్ని నివారణ అవుతాయి. అతని ఎనర్జీ, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ టెల్లింగ్ మీ. ఇప్పుడున్నటువంటి సైన్స్ ఎందుకు ఆ సూక్ష్మమైనటువంటి ఆ చైతన్యాన్ని తెలుసుకోలేకపోతుంది? ఎందుకంటే మెటీరియలిటీ ఈజ్ ఓవర్కమింగ్ థింగ్స్. పీపుల్ హావ్ లాస్ట్ దేర్ టచ్ విత్ ద ఒరిజినాలిటీ. We are running fast into materiality. సూక్ష్మంతో సంబంధం మనం, we are separating ourselves from that. భౌతికంగా దూరం, భౌతికంగానే ఉంటూ ఆ సూక్ష్మమైనటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యానికి దూరం అవడం వల్లనే సోకాల్డ్ వైద్య విధానం, సైన్స్ అందుకోవడం లేదు. ఓకే, వెరీ నైస్. సో నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మాస్టర్ యు ఆర్ గోయింగ్ టు పాస్ లైఫ్. yes, he is guiding you. I count 1 to 5. With the help of the master యొక్క సహాయం చేత మీరు గత జన్మలోకి ప్రయాణం చేస్తున్నారు. 5 నుంచి 1 కౌంట్ చేస్తున్నాను. 5, 4. మరింత ఆసక్తిగా, మరింత అవేర్గా, రిలాక్స్డ్ గా మీరు గత జన్మలోకి ప్రయాణం చేస్తున్నారు. 3,
1 అనేటప్పటికీ మీ పాస్ట్ లైఫ్, ప్రస్తుత జీవితంలో మీరు ఆన్సర్ పొందవలసినటువంటి విషయాలకు సంబంధం ఉన్న గత జన్మను తిరిగి అనుభవిస్తారు. 3 yes 2 1 you are there. గమనించండి మీ పాదాల వైపు, మీరు వేసుకున్నటువంటి డ్రెస్ కలర్, కళ్ళల్లో చూస్తూ మీ వయస్సును గమనిస్తూ ఎలా ఉంది చుట్టుపక్కలంతా డిస్క్రైబ్. ఎవరున్నారు మీతో పాటు? నేను ఒక యంగ్ గర్ల్ గా ఉన్నాను. ఓకే. యంగ్ గర్ల్, ఒక 20 years అరౌండ్ ప్లస్ మేబీ. ఓకే. నేను వేసుకున్న డ్రెస్ ఒక లాంగ్ గౌన్ లాగా ఉంది. ఓకే. నా తల పైన కూడా ఇది ఒక గౌన్ లాగా కవరింగ్ లాగా ఉంది. ఓకే రైట్. కళ్ళల్లో గమనించండి. ఎస్. కళ్ళల్లో చూస్తే చాలా శాంతంగా ఉంది ఆవిడ చూస్తే. ఓకే రైట్. చుట్టూ గమనించండి. చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే. పీపుల్ ఆర్ ఇన్ పెయిన్. ఓకే. బాధలో ఉన్నారు. బాధలో ఉన్నారు అందరూ. చాలా వరకు పీపుల్ ఆర్ ఇన్ పెయిన్. ఎలా అనిపిస్తుంది ఆ బాధను చూస్తున్నప్పుడు? వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతానో లేదో అని అనిపిస్తుంది. ఒక థాట్ నన్ను ట్రబుల్ చేస్తుంది. ఓకే రైట్. వారికి హెల్ప్ అందించడానికి మీరేం చేస్తున్నారు గమనించండి. మెడికల్ గా హెల్ప్ చేయగలుగుతున్నాను, నా వర్క్ నా వల్ల అయింది. ఓకే. వాళ్ళని సూట్ చేస్తున్నాను, వాళ్ళ కోసం ప్రే చేస్తున్నాను. మీకు అంత చిన్న వయసులో ఎందుకు వారికి సహాయం చేయాలన్నటువంటి కోరిక బలంగా అనిపిస్తుంది అక్కడ? ఎందుకంటే ఐ డోంట్ నో, ఇన్ దట్ లైఫ్ లో నాకు అందరికీ హెల్ప్ చేయాలని ఒక ఫీలింగ్ ఉంది. ఓకే రైట్. నెమ్మది నెమ్మదిగా ఆ లైఫ్ లో మీరు చేస్తున్న వృత్తి, మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులతో కలిసిమెలిసి జీవిస్తున్న ఏదైనా లైఫ్ ఈవెంట్ సంఘటన తిరిగి అనుభవించండి. 3 to 1 కౌంట్ చేస్తాను. 3 2 ఎస్. కాలంలో వెనక్కి వెళ్తూ ఇంకా మోర్ డీటెయిల్స్ అబౌట్ యూ తిరిగి అనుభవించండి. ఎస్. ఈ జన్మలో నేను ఇక్కడ లేను. నేను ఏదో ఒక యూరోపియన్ కంట్రీలో ఉన్నాను. ఓకే. చూడండి అక్కడ మీకు ఎక్కడైనా కానీ క్యాలెండర్ కానీ టైం తెలుస్తూ ఉంటుంది. ఆ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వాజ్ ఎ వార్ టైం. ఓకే వార్ టైం. ఓకే. చాలా ప్రశాంతంగా ఉంది నాలుగు తరఫున. ఓకే. ఏ వార్ అనిపిస్తుంది మీకు? ఏ యుద్ధ సమయం అనిపిస్తుంది? ఇట్ సీమ్స్ లైక్ సెకండ్ వరల్డ్ వార్. ఓకే రైట్. ఏం జరుగుతుంది ఆ సమయంలో? చాలా not at all happy with the things happening around. ఓకే. జరుగుతున్నటువంటి విషయాలు చాలా బాధాకరంగా, కష్టంగాను, అల్లకల్లోలంగా కానీ అనిపిస్తుంది. ఓకే రైట్. పీపుల్ ఆర్ ఇన్ డేంజర్. అభద్రతతో చాలా డేంజర్ లో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇంకా వాళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయాలని అనిపిస్తోంది. ఓకే. ఈ క్షణం నుంచి ఎలా బయటకు వచ్చేది అనిపిస్తోంది. ఆ జీవితంలో మీరు ఏ మతానికి సంబంధించిన వారు? మీకు క్రిస్టియన్. ఐ నో దట్. సివియర్ ఫెయిత్ ఉంది, చాలా ఫెయిత్ ఉంది క్రిస్టియానిటీలో. చాలా డీప్ ఫెయిత్ ఉంది. ఓకే రైట్. ఆ సమయంలో మీ కొలీగ్స్ చాలా మంది నన్ను హెల్ప్ చేస్తున్నారు, నాతో పని చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు మిగతా వాళ్ళని. ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో, రోగకృతం ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు. మీతో పాటు
మీ దగ్గర ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు బాగా ఆకర్షిస్తున్నారా? మీకు బాగా దగ్గరగా అయినటువంటి ఫ్రెండ్ కానీ, మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళని చూస్తున్నప్పుడు ఈ జన్మ వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా గుర్తొస్తున్నారా అక్కడ సహాయం చేసే వాళ్ళలో? ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం ఉన్నటువంటి హస్బెండ్, చైల్డ్, అక్కడ ఏదైనా లైఫ్ లో మీకు ఎటువంటి సంబంధమైన ఒక బ్రదర్ ఒక సిస్టర్ చాలా క్లోజ్ గా ఉన్నారు అక్కడ. ఓకే, చూడండి, గమనించండి ఆ బ్రదర్ సిస్టర్ కళ్ళలోకి. వాళ్ళని చూస్తున్నప్పుడు ఏ ఫీలింగ్ ఉంది మీకు? నాతో పనిచేస్తే ఒక అమ్మాయి గుర్తుకొస్తుంది. వెరీ గుడ్. ఆ అమ్మాయి కళ్ళలో చూడండి. ఏ రిలేషన్షిప్ ఉంది మీకు? ఇప్పుడు నాతో పనిచేస్తే ఒక అమ్మాయి జ్ఞాపకం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లైఫ్ లో పనిచేసేటువంటి అమ్మాయిగా. వెరీ గుడ్. ఓకే, రైట్. మీరు పనిచేస్తున్న హాస్పిటల్లో ఉన్న అమ్మాయి లాగా అనిపిస్తుందా? ఓకే, రైట్, వెరీ గుడ్. రైట్. నెమ్మదిగా ఆ లైఫ్ లో మీరు ఎలా మరణించారో ఫీల్ అవ్వండి. నేను 1 to 3 కౌంట్ చేస్తాను. 1 2 yes. 1 hour before death, మరణానికి 1 గంట ముందు ఉన్న స్థితి. లుక్ అట్ యువర్ ఫీట్, ద డ్రెస్ యు ఆర్ వేరింగ్, వేసుకున్న డ్రెస్, మీ వయస్సు ఆ సమయంలో, మరణ కారణం, మరణిస్తున్న తీరు. నేను ఇంకా యంగ్ గానే ఉన్నాను. ఓకే, డెత్ బెడ్ పైన ఉన్నారు. ఓకే, కానీ ఏదో ఒక రోగంలో ఉన్నాను. గమనించండి, ఎక్కడ కష్టంగా ఉంది మీకు బాడీలో? ఆ రోగం ఏదో, ఆ బాధ ఏమో, ఆ వ్యాధి ఏమో ఫీల్ అవ్వండి. ఎక్కడ కష్టంగా అనిపిస్తుంది శరీరంలో? చెస్ట్ లో బాధ కనిపిస్తుంది. ఎస్. బాధ కారణం మానసికంగా ఉందా, శరీరపరంగా ఉందా? ఫీల్ అవ్వండి. మానసికంగా ఎక్కువ ఉందనిపిస్తుంది. ఎస్. ఏమని బాధ? ఫీల్ ఇట్. హెల్ప్లెస్నెస్ ఫీల్, నిస్సహాయ స్థితి. ఎస్. చుట్టూ ఉన్న వ్యక్తులు చూడండి. ఆ సమయంలో చుట్టూ ఉన్న వ్యక్తులు నన్ను హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఓకే, రైట్. ఫీల్ అవ్వండి. ఆ ప్రాసెస్ ఆఫ్ డెత్ అంతా కూడా ఎలా జరుగుతుంది? డెత్ తర్వాత ఏం జరుగుతుంది అదంతా ఫీల్ అవ్వండి. చాలా పెయిన్ఫుల్ గా ఉంది. ఓకే, ఎక్కడ ఆ బాధ? బాగా దాన్ని అంతా బాగా అనుభవించండి. టైట్నెస్ ఉంది. పూర్తిగా అనుభవించండి ఆ బాధను. బ్రీత్ ఇంటు దట్ పెయిన్. ఆ బాధలోకి బాగా గాలి తీసుకుంటూ. ఆ బాధనంతా పూర్తిగా అనుభవిస్తూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్? ఐఎమ్ రిలీవ్డ్ ఆఫ్ దట్. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? బాడీ నుంచి బయటకు వచ్చేసేసారు. గమనించండి కింద మీ శరీరాన్ని, చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిసరాలు, ఆ జీవితాన్ని అంతా కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ జీవితాన్ని అంతా కూడా ఆ లైఫ్ రివ్యూ చూడండి. పుట్టిన దగ్గర నుంచి మరణించినంత వరకు ఫ్లాషెస్ లాగా, ఒక సినిమాలోని రీల లాగా, అలా పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రులు, బాల్యం, మీరా వృత్తి, ఎంచుకున్నటువంటి వృత్తి, కంపాషన్ టువర్డ్స్. I think it was a worth life. Okay. I could help people, but not to what extent. ఎంత నేను చేయగలుగుతాను అనుకుంటే అంత చేయలేకపోయారు. ఓకే, ఆ జీవితంలో ముఖ్యంగా మీరు చేయగలిగినంత సహాయాన్ని ఇతరులకు చేయలేకపోయాను అన్న ఫీలింగ్ ఉంది. ఓకే, చాలా ఎర్లీ డెత్ అయిపోయింది అనిపిస్తాం. త్వరగా చనిపోయినట్టుగా. ఓకే, సుమారు 20 సంవత్సరాల పై ఉన్నటువంటి వయసు. ఓకే, రైట్. ఆ జీవితానికి ఈ జీవితానికి
మీకున్న సంబంధం చూడండి, ఆలోచనలో కానీ, క్యారెక్టర్ కానీ, యాటిట్యూడ్ కానీ, వ్యక్తుల సంబంధం కానీ, ఆ జీవితానికి ఈ జీవితానికి లింక్. ఫీల్ ఇట్. సంబంధం చాలా వరకు ఉంది. చెప్పండి, డిస్క్రైబ్. ఈ జీవితంలో కూడా ఒక డాక్టర్ గా అవ్వగలిగాను, పీపుల్ కి హెల్ప్ చేయగలుగుతాను, ఆ ఒక యాటిట్యూడ్ ఉంది, హెల్ప్ఫుల్నెస్ ఉంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, అక్కడ మీరు పూర్తి కానటువంటి సహాయం చేయలేనటువంటి దాన్ని ఇక్కడ ప్రయత్నాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తాను, కంటిన్యూ చేస్తున్నారు వాటిని. ఓకే, వెరీ గుడ్. ఎస్, డిస్క్రైబ్ చేసే కొద్ది ఇంకా క్లారిటీ పెరుగుతుంది. డిస్క్రైబ్. ఇంకా జీవితం అంతా చాలా హెల్ప్ చేస్తానని అనిపిస్తా ఉంది. ఓకే, రైట్, వెరీ గుడ్. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరైనా కూడా కంటిన్యూ అవుతున్నారా ఏదైనా రిలేషన్షిప్ లో? ఒకే ఒక సిస్టర్ నాతో ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పనిచేస్తే హాస్పిటల్లో ఉన్నారు నాతో. ఓకే, ఆవిడే అనిపిస్తున్నారు అప్పుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, ఎస్, ఇప్పుడు కూడా సహాయం చేస్తున్నారు నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. విత్ ఆల్ ద ఎనర్జీ, with all the, yes, you are coming towards your master. There is a big hall. You are standing in front of the master. Ask about your purpose of life. ఈ జీవితంలో మీ ధ్యేయం ఏమో అడగండి మాస్టర్ను. అక్కడ ఒక పెద్ద అగ్నిగుండం ఉంది, దాంట్లో మీ కష్టాన్ని, బాధనంతా పడవేస్తూ ఇప్పుడు ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకొక గత జన్మ ఏ రూట్ కాదు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏదైనా పర్టికులర్ ఇష్యూ? డూ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎనీ అనదర్ పాస్ట్ లైఫ్? ఓకే, చక్కగా మీరు మాస్టర్కి థ్యాంక్స్ చెప్తూ, మాస్టర్ నుంచి ఒక చక్కని రక్షణ కవచం, నెగటివ్ ఆలోచనల నుంచి, నెగటివ్ విషయాలు మిమ్మల్ని బాధించకుండా ఒక చక్కని రక్షణ కవచం తీసుకోండి, ఎనర్జీ ప్రొటెక్షన్. తద్వారా మీరు ఎస్ ఎలా అనిపిస్తుంది మీకు రక్షణ కవచాన్ని? వెరీ రిలాక్స్. టేక్ ఆల్ ద ఎనర్జీ, ఆల్ ద ఫ్రెష్నెస్ ఈ శరీరంలోకి. నేను 1 to 3 కౌంట్ చేసేటప్పటికి యూ విల్ కమ్ ఇన్ టు దిస్ బాడీ. 1, విత్ ఆల్ ద ఎనర్జీ, విత్ ఆల్ ద ఫ్రెష్నెస్, ఆ చక్కని అనుభూతిని, దివ్యానుభూతిని, ప్రశాంతతను ఈ శరీరంలోకి తీసుకుని వస్తూ మీరు మామూలు స్థితికి వస్తున్నారు. ట్రూ, ఎస్, ఫీలింగ్ వెరీ ఫ్రెష్, వెరీ కంఫర్టబుల్, వెల్ గైడెడ్ ఇన్ ద లైఫ్. చక్కగా మామూలు స్థితికి వస్తున్నారు. బయటికి రావాలనుకున్నప్పుడు చేతి వేళ్లను, కాలు వేళ్లను కదుపుతూ హాయిగా ప్రశాంతంగా చిరునవ్వుతో మామూలు స్థితికి వస్తూ మీరు చూసినటువంటి విజన్స్, దృశ్యాలు అన్నీ మీకు గుర్తుంటాయి. నిత్య జీవితానికి చక్కగా అన్వయించుకుంటూ హాయిగా జీవిస్తారు ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి. Slowly, slowly open your eyes. Well done. ఎలా ఉంది? నేను డాక్టర్ రేణుకా వర్మ, ఎండి ఫిజిషియన్ గా లాస్ట్ 15 years గా పనిచేస్తున్నాను. దాన్ని ఇన్నేళ్లుగా చిన్నప్పటి నుంచి పూజలు, పురస్కారాలలో అన్నిట్లో విశ్వాసం పెట్టుకునేదాన్ని. కానీ సైన్స్ లో ఒక థాట్ వచ్చి, ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్ వచ్చిన తర్వాత నాకు ఈ గ్రహణాల్లో దాంట్లో కూడా విశ్వాసం తగ్గిపోయింది. గ్రహణంతో ఇదవుతుంది, అదవుతుంది అంటారు. నేను ఎప్పుడూ దాని అగేన్స్ట్ గా వెళ్ళి ఇలా ఏం లేదు, అలా ఏం అవ్వదు అని అన్నదాన్ని. ఇప్పుడు నేను మెల్లగా లైఫ్ లో వచ్చే చేంజెస్ చూసి ఒక మెడిటేషన్ దారిలో వెళ్ళిన తర్వాత ఒక కొత్త దారి కలగాలి అని అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో వచ్చానన్నమాట. ఫస్ట్ టైం
డాక్టర్ హరికుమార్ గారితో పరిచయం అయినప్పుడు ఐ డోంట్ బిలీవ్ సో మెనీ థింగ్స్. అతను చెప్పిన దాంట్లో పాస్ట్ లైఫ్ లో నాకంత విశ్వాసం కలగలేదు. కానీ మెల్లగా సెషన్స్ తీసుకుని మెడిటేషన్ లో వెళ్లి, ఎందుకంటే ముందే ఎక్స్పీరియన్స్ ఉన్న వలన దాంట్లో డీప్ వెళ్ళగలిగాను ఫస్ట్ టైం లోనే. అయినా ముందు ఉండే ఎక్స్పీరియన్స్ ఉండగలని చెప్పడం కాదు, ముందు ఉన్నా కూడా లేకపోయినా కూడా ఒక 5 minutes లోనే డీప్ మెడిటేషన్ లో వెళ్ళడం చాలా కష్టం. అది నాకు తెలుసు, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండడం వలన. నాకు ఇంత ఫాస్ట్ గా ఒక డీప్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ కు వెళ్ళడానికి ఇప్పటి వరకు నాకు ఒక దారి ఎక్కడ కనిపించలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ ఎ ట్రూ పాత్. దేర్ వాజ్ సమ్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట ఇన్ ద ఫస్ట్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్. And that's why I started believing and following annamata. Follow chestunnanu anduke ee breath work. Maybe it's not very regular. Friends, ee roju manam Dr. Renuka gari past life experience manam vinnam. Varu వృత్తిరీత్యా డాక్టర్, MD ఫిజిషియన్. చిన్న వయసులో పూజలను చేస్తూ మెడికల్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఆ సైంటిఫిక్ టెంపర్ కలిగి ప్రతిదాన్ని కూడా శాస్త్రీయ కోణంలో చూస్తూ మూఢనమ్మకాలు ఇటువంటికి తావివ్వకుండా ఉన్నటువంటి వారు ధ్యానం అనేటువంటిది వారి జీవితంలో క్రమంగా ప్రవేశించి ఆధ్యాత్మికత వైపు ఉన్నటువంటి ఆ తరుణంలో మరింత ఎదగాలని, జీవితంలో ఉన్నటువంటి ఆ సంతృప్తిని ఇంకా పెంచుకోవాలని, లక్ష్యం తెలుసుకోవాలని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కు రావడం జరిగింది. వారి యొక్క అనుభవాన్ని పరిశీలిస్తే పూజలతో దేవునికి దగ్గరవుతాం అనేటువంటి దానికి కాకుండా సాక్షాత్తు ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరుని విశ్వరూపాన్ని చూడడం, అనుభవించడం, ఆ ఎనర్జీని వారి నుంచి వచ్చినటువంటి ఆ వైబ్రేషన్స్ ను పొందడం. ఇప్పుడున్నటువంటి మెడికల్ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నాను, వైద్య వృత్తిని ఎందుకు తీసుకున్నాను అంటే గత జన్మలో వారు ఒక నన్ గా